సో ఎర్రమట్టి వాజ్ ది లాస్ట్ మూవీ. అప్పటికి అసలు ఆయన టోటలీ ఇంట్లో ఉన్న ఆఖరి వస్తువు కూడా అవునా పెట్టేసి తీసిన మూవీ ఎర్రమట్టి. అది ఒక 2-3 ఏళ్ళు ఆగటం. ఆ 2-3 ఏళ్ళు ఆగిన తర్వాత ఇక నా ఫైనల్గా అది రిలీజు చాలా కష్టాలు పడి దాన్ని కాటరగడ్డ వెంకటనారాయణ గారని రిలీజ్ చేశారు. ఈ రిలీజ్ చేసే టైంకి ఆయనకి ఇక నా ఇంటి రెంట్ కట్టుకునే పరిస్థితి కూడా లేదు. అది రిలీజ్ అయ్యి బ్రహ్మాండంగా సూపర్ హిట్. మీరు ఆ టైంలో నేను కరెక్ట్గా ఆ టైంలో ఐ వాస్ టు గో టు రష్యా. ఓకే. స్కాలర్షిప్ నాకు సోవియట్ కల్చరల్ సెంటర్ నుంచి స్కాలర్షిప్ వచ్చింది. నేను ఆల్రెడీ బాగా చదివేవాడిని, 98% వచ్చింది. కానీ అక్కడ మనం తెలుగు వాళ్ళందరూ అక్కడ ఫార్వర్డ్ క్యాస్ట్ కిందకు వస్తాం తమిళనాడులో. వాళ్ళకి బ్రాహ్మణులు మాత్రమే ఫార్వర్డ్, మిగతా అన్నీ అక్కడ బీసీ అవుతాయి. తెలుగు వాళ్ళందరూ మనం ఫార్వర్డ్ కిందకు వస్తాం. సో అందుకని మెడ్రాస్ డెంటల్ వస్తే నాకు మెడిసిన్ చేయాలని. సో నేను పుడోక్విన్ ఫిల్మ్ క్లబ్ అని సోవియట్ కల్చరల్ సెంటర్లో ఉండేది. దానికి భారతరాజా గారు నాన్నగారు ప్రెసిడెంట్ సెక్రటరీ. కానీ వీళ్ళు ఇద్దరు, ఆయన బిజీ ఈయన బిజీ. సో ఈ పుడోక్విన్ ఫిల్మ్ క్లబ్ ఏంటంటే మంచి మంచి సినిమాలు వేయాలి, ప్రజలకు ఉపయోగపడే సినిమాలు వేయాలి. సో ఆ పని నేను చూస్తూ ఓ రోజు రష్యన్ లాంగ్వేజ్ డైరెక్టర్, నువ్వు రష్యన్ నేర్చుకోరాదా అన్నాడు. నాకెందుకు సార్ రష్యన్, నేనేం చేస్తాను అంటే, మరి పిచ్చోడా రష్యన్ నేర్చుకుంటే ఫస్ట్ 3 వీ సెంట్ టు ది టాప్ మోస్ట్ యూనివర్సిటీస్, నాట్ ఓన్లీ చెన్నై సోవియట్ కల్చరల్ సెంటరు, ఢిల్లీ, బాంబే, కల్కట్టా, ఇట్లా అన్ని సెంటర్స్ నుంచి 3 పంపుతాం టాప్ వాళ్ళు. అసలు ఈ మెడికల్ కాలేజెస్ యూరోపియన్ కౌన్సిల్ టాప్ ఎండ్ దీనికి పంపుతామంటే చదివి దాని ద్వారా వెళ్ళాం. ఆ వెళ్ళటానికి కూడా మా ఫాదర్ దగ్గర అప్పుడు ఉన్న పరిస్థితుల్లో తీసుకోలే. మా అమ్మ ఏదో ఉన్న గాజమ్మి $20-30 వెళ్ళిన ఇదే. సార్ నేను వెళ్ళేసరికి ఎర్రమట్టి రిలీజు. దాని తర్వాత దురదృష్టవశాత్తు ఆ రిలీజ్ చేసిన ఎవరైతే చేశారో ఆయన చనిపోయారు, ఆయన చంపేశారు ఎవరో వేరే రాజకీయాలతో, వేరే పార్టీ రాజకీయాలు, లోకల్ రాజకీయాలు. సో ఇక వచ్చిన డబ్బు ఈయనకి జాలి ఉండదు కదా. సో అక్కడి నుంచి ఆయన పాపం ఇక సినిమా తీలా. నవతరం పిక్చర్స్ 89లో రిలీజ్ అయిన ఇదే. మళ్ళీ సినిమా అనేది మళ్ళీ నేను సంపాదించుకొని మళ్ళీ వచ్చి సినిమా తీయాల్సిందే. అవును. సో అక్కడ ఈ సినిమా ఇదనేది ఫస్ట్ నుంచే చిన్నప్పుడే బాలనటుడుగా చేయటం ఇది జరిగింది. అయితే మీరు వచ్చిన తర్వాత చేయాలని ముందే ఉంది మీకు? ఈ పార్టీ పోయిన తర్వాత డబ్బులు కట్టి చదవమన్నారు. అవును. డబ్బులు ఎక్కడ ఉన్నాయి? చేంజ్ అయిన తర్వాత చేంజ్ అయింది కదా, 2 years అయింది అప్పుడు. అవునవును కదా. 2 years కాదు సార్, 5 years కదా. ఎండీకి 5 ఉంటుంది, ఇంకా డిఎంలు చేయాలని కోరికలు ఇన్ని ఉన్నాయి కదా మనకి. అవునా. సో దాంతో ఇంకేమైంది, వెళ్ళి రమ్మన్నారు, లేకపోతే $5,000 కట్టమన్నారు. సో అప్పుడు ఇకనా వినాయకుడు దండం పెట్టుకొని కిందకి వెళ్తే ఎవరో అదేదో మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్లు వచ్చినాయి, చేస్తావా అన్నారు. ఓకే, వెరీ గుడ్ చేస్తాను. ఇప్కా కంపెనీ ఏదో వెళ్ళి ఇప్కా కంపెనీతో ఇది చేసి $500 ఇస్తాము మంత్లీ, ఇంత కమిషన్ ఇస్తాము సేల్స్ పైన అంటే, ఇమీడియట్గా పాస్పోర్ట్ ఇచ్చి ఒక 2 నెలలు ఇవ్వండి అని ఆ 1000 తెచ్చి కడితే ఉన్నాయి. సో 1000 కట్టినోడు 5,000 కడతాడు కదా, ఇంకో 4,000 ఏముంది సంవత్సరానికి. సో అక్కడి నుంచి అలా ఒక మెడ్రప్గా స్టార్ట్ అయ్యి రీజనల్ మేనేజర్, జోనల్ మేనేజర్, అలా నా ఎండీకి నేను ఆ కంపెనీకి కూడా మేనేజింగ్ డైరెక్టర్ అయ్యా. ఓకే. సో దట్ ఈస్ హౌ అండ్ ఆల్మోస్ట్ మెడికల్ జర్నీ. ఆ మెడికల్ జర్నీ ఈజ్, అప్పట్లో మల్టీనేషనల్స్ ఉండేవండి అక్కడ. ఆ మల్టీనేషనల్స్ సిప్రోఫ్లాక్సిస్ లాంటి ఒక ట్యాబ్లెట్లు $7కి అమ్మేవాళ్ళు. మన ఇండియా మనం ఎంత గొప్పగా ఇక్కడ మన మ్యానుఫ్యాక్చరర్స్, అవును, వీఆర్ ఇన్ క్వాలిటీ అండ్ ఇది మనం $1కి. సో ఇక్కడ ఈ హైదరాబాద్ మన నాట్కో, సోలు, డాక్టర్ రెడ్డీస్, మన ర్యాన్ బ్యాక్సీ, సిప్లా, కడిలా, వీళ్ళందరి తీసుకెళ్ళి అక్కడ రిజిస్టర్ చేసి డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకొని నేను ఐ వాజ్ వెరీ పాపులర్ దర్, ది మ్యాన్ హూ చేంజ్ ది ఫార్మా బిజినెస్ ఇన్ రష్యా అని ఫ్రంట్ పేజ్లు ఇవన్నీ. ఐ వాజ్ వెల్ సెటిల్డ్. అంటే నాకు నా పెద్ద ఆఫీసు, డిస్ట్రిబ్యూటర్షిప్. ఎంత సార్ రష్యాలో మెడికల్లో ఎంత సంపాదించారు? గట్టి సంపాదించారా? 100 కోట్లు? అంతంత అప్పట్లో లేదు. కానీ ఏమైందంటే రష్యాలో మళ్ళీ చాలా డీవియేషన్ అవ్వటాలు,
ఏది ఓవర్ నైట్ వాళ్ళు డిమానిటైజేషన్ చేశారు. మనలాగా ఇన్ని రోజులు కాదు, ఒక రోజే ఒక మనిషి 10 నోట్లే మార్చుకోగలడు. తర్వాత అక్కడ క్రైసిస్ వచ్చింది. ఓకే, లాట్ ఆఫ్ క్రైసిస్ ఏంటంటే వార్ వచ్చినాయి, చిచినియా వార్ వచ్చింది. సో శాలరీ లేక, పేమెంట్ ఇవ్వలేక ఫార్మసీలు దాదాపు 3,000 ఫార్మసీలు దే కుడెంట్ పే బ్యాక్. సో ఇలా కష్టాలు ఉన్నప్పటికీ బట్ ఐ వాజ్ ఫైనాన్షియలీ వెల్ సెట్. అప్పటికి మీకు తెలుసు కదా, మా బ్రదర్స్ అందరినీ, మా ఫ్యామిలీని తీసుకెళ్ళటం, మా బ్రదరు అలాగే బ్రదర్తో పాటు టీ కృష్ణ గారు అబ్బాయి కూడా గోపిని కూడా తీసుకెళ్ళటం అక్కడే. ఓకే, సో మా అందరికి ఏంటంటే అప్పుడు ఇక టీవీలు వచ్చేసినాయి. అంటే టీవీలు అంటే ఈ శాటిలైట్ టీవీలు. సో ఇక రోజు తెలుగు ఛానల్స్ ఈ చూడటము, మనం కూడా వెళ్ళి మన ఫాదర్ కంటిన్యూటీగా ఉండాలనుకోవటం. వారసత్వం అనేది కాదు. బేసిక్గా ఆ రోజుల్లో వాళ్ళు ప్రోగ్రెసివ్ సినిమాని చాలా అద్భుతంగా తీశారు. మనం ఏదో హీరో అయిపోయి ఇది పొడుద్దాం అని కాదు, మనం కూడా వెళ్ళి ప్రోగ్రెసివ్ సినిమాకి, విప్లవ సినిమా కంటిన్యూటీగా ఉండాలి అనే ఆస్పెక్ట్తోనే రావటం జరిగింది.